ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీలో ఇద్దరు తాము వేడుకును దేన్ని గుర్చేనను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏకీభవించి ప్రార్థించినప్పుడు మన జీవితాలలో దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో, మన సంఘంలో, మన సమాజంలో జరిగిస్తాడు. అయితే మనం ఐక్యతను కాపాడుకున్నటకు, కలిసి ప్రార్థించుటకు ప్రయాసపడాలి. సహోదరి సహోదరులారా, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకటే, విశ్వాసము ఒకటే, బాప్తిసం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను నేడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములకు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. పౌలు భక్తుడు కొరంథీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటివారు వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నాకు తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పుకుంటున్నట్లు క్రిస్పునకును గాయీకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిసం ఇచ్చుతుని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసం ఇచ్చుతునేమో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకునక బలహీన దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచువలను. క్రీస్తు కూడా తను సంతోషపరచుకునలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంబంధించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరు సహించు, ఒకరినొకరు క్షమించి మేము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, బలవంతులమైన మమ్మల్ని మేము సంతోషపరచుకొనగా బలహీన దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉండుటకు కృప చూపమని, మాలో ప్రతి వాడును మా సొంత కార్యములకు మాత్రమే గాక ఇతరుల కార్యములకు కూడా చూసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.